ఒరిజినల్ పాలు, ఒరిజినల్ నెయ్యి, ఒరిజినల్ స్వీటు, నకిలీ స్వీటు ఇవన్నీ ఇక్కడ మనకి ఇండియాలో చర్చ జరుగుతుంది. కాపోతే ఇది మతపరంగా వెళ్తుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా మరొక కొత్త కోణం వచ్చింది. మా చికెన్ లేకుండానే చికెన్. అంటే కోడి లేకుండానే చికెన్. మా మేక లేకుండానే మటన్. పొటేలు లేకుండానే ఆ మాంసం. ఇట్లాగా బీఫ్ అయినా ఏదైనా సరే సదరు జంతువు లేకుండానే సృష్టించబడేటటువంటి ఆహారాన్ని తయారు చేసుకొచ్చినాయి కొన్ని సంస్థలు. ఈ సంస్థలు తెచ్చే సింథటిక్ ఫుడ్స్, ఆర్టిఫిషియల్ సింథటిక్ ఫుడ్స్‌కి ఇందులో దాదాపు 7, 8 సంస్థలున్నాయి. అందులో బిల్ గేట్స్ ల్యాబ్ గూడా గ్రోన్ ప్రొడక్ట్స్ గూడా ఉన్నాయి. ఓవరాల్‌గా $100 బిలియన్ వర్త్ చేసేటటువంటి వ్యాపారం ఇది. దీన్ని ఇటలీ ఇప్పుడు నిషేధించింది. ఈ సింథటిక్ ఇప్పుడు తింటారు కరెక్టే. దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్‌లు ఎవరు జడ్జ్ చేస్తారు? ఇది ఆరోగ్యకరం అని చెప్తున్నారు. మాంసాహారం ఎందుకు తీసుకుంటారు? శరీరానికి పటిష్టత కోసం. కృత్రిమ మాంసాహారంతో శరీరానికి ఆరోగ్యం పటిష్టంగా ఉంటుందా? ఇది ఎవరు జడ్జ్ చేస్తారు? అన్నటువంటిది ఇటలీ ప్రభుత్వం అడుగుతోంది. దాంతో అమెరికా ఒత్తిడి ఉన్నా సరే ఇక్కడ బ్యాన్ పెట్టుకొచ్చారు సింథటిక్ ఫుడ్స్ అలాగే ఆర్టిఫిషియల్ ఫుడ్స్‌ని.